కొత్తిమీర చికెన్ కర్రీ ఇది. నూనె పోసుకొని అన్ని బ్రాండ్లు అలాగా వచ్చేసాయి. సో కాబట్టి గరం మసాలా కథ అదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని అవి కూడా పచ్చివాసన రాకుండా కొంచెం వేయించుకోవాలి. వేసేస్తున్నాను చికెన్. ఉప్పు అండి, పసుపు, కారం, మన కూర రెడీ అయిపోయింది, ఇంకా దింపేయడమే. మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను. అది కూడా కొంచెం కొత్త కాంబినేషన్ అని చెప్పాలి. కొత్తిమీర చికెన్ కర్రీ ఇది కొంచెం కొత్తగానే ఉంటుంది, తినడానికి కూడా రుచిగానే ఉంటుంది. అందుకని ఈ కాంబినేషన్ తీసుకొచ్చాను నేను, మీరు చూడండి. దీనికి కావలసిన పదార్థాలు చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొత్తిమీర తీసుకొచ్చి శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు పోసి మిక్సీలో వేసి పెట్టుకున్నాం అన్నమాట. కొత్తిమీర ఎందుకంటే కర్రీ పేరే కొత్తిమీర చికెన్, సో అందుకని కొత్తిమీర, దాని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇంకా మొదలు పెట్టేద్దామండి. మీరు రెడీనా? నేను రెడీ. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత అప్పుడు మనం ఇవన్నీ వేసుకుందాం. అసలు కాలం ఎంత మారిపోయిందంటే మనకి, పూర్వం రోజుల్లో గరం మసాలా అంటే లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, కొంచెం గసగసాలు ఇవన్నీ వేసుకొని నూరుకునేవాళ్ళం. అది గరం మసాలా. ఆ నూరడానికే చాలా కష్టపడేవాళ్ళం అనుకోండి. శనికాలు, మిక్సీలు లేవు కదా అప్పుడు. ఆ శనికాల మీద నూరి 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 నానా అవస్థలు పడేవాళ్ళం. నేనైతే మాత్రం గరం మసాలా నూరమంటే మాత్రం తప్పించుకునేదాన్ని మాత్రం. అది మాత్రం నిజమండి. ఎందుకంటే నాకు నూరడం చాలా కష్టంగా ఉండేది కాబట్టి నేను మాత్రం ఏదో వంక పెట్టి తప్పించుకునేదాన్ని మా ఇంట్లో. అది ఇప్పుడు చూస్తే ఏది చూసినా ఆ మసాలా అంటారు, చికెన్ మసాలా అంటారు, మటన్ మసాలా అంటారు, గరం మసాలా అంటారు. ఎన్ని మసాలాలు వచ్చేసాయంటే అన్ని మసాలాలు వచ్చేసాయి, అన్ని బ్రాండ్లు అలాగా వచ్చేసాయి. ప్రతిదీ మాదే మంచిది, మాదే మంచిది, మా బ్రాండే మంచిది అంటారు. ఏది తినాలో ఏది తినకూడదో కూడా తెలియదు. కానీ అందులో పడే అన్నీ అవే వస్తువులు, అవే జీలకర్ర పడుతుంది, అదే గసగసాలు పడతాయి, అన్నీ అవే పడతాయి. ఆ ధనియాలు అవన్నీ వేసిన అవే పడతాయి. ఏదన్నా కూడా ఏది కొత్తగా ఉండదు. కాకపోతే బ్రాండ్లు మారిపోయి కొత్త కొత్త పేర్లతోటి చోరే మసాలా అంటారు ఒకళ్ళు, ఇంకొకటి వచ్చి మాది చికెన్ మసాలా అంటారు, మటన్ మసాలా అంటారు, ఫిష్ కర్రీ మసాలా అంటారు, ప్రాన్స్ మసాలా అంటారు. ఏంటిది అసలు? ఏమన్నా అర్థం అవుతుందా జనాలకి? ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా అలాగే ఉన్నారు. చూసేసుకొని గబగబా కొనేసుకొని ఏదో చేసేసుకుందాం, వీడియోలు చూసి చేసేసుకుందాం అని ఉంటున్నారు పిల్లలు కూడా. మంచిదే, ఇటువంటి అభివృద్ధి రావడం మంచిదే, కానీ ఎక్కువ మసాలాలు అవి మనం తినకూడదు. పూర్వం రోజుల్లో అవే మసాలాలు ఎంత స్ట్రాంగ్గా ఉండేవంటే అంత స్ట్రాంగ్గా ఉండేవి. ఇక్కడ వండుతుంటే పక్క వీధికి వాసన వచ్చేది ఏదన్నా కూర. ఇప్పుడు వాసన పక్కనున్న వాళ్ళకే రాదు, మసాలాలు వేసినా కూడా వాసనలు. అప్పుడు చిన్న ఉల్లిపాయలు ఉండేవి మా కాలంలో. చిన్నప్పుడు చిన్న ఉల్లిపాయలే ఉండేవి. ఈ పెద్ద ఉల్లిపాయలు అంతా లేవు మాకు అప్పుడు. ఆ చిన్న ఉల్లిపాయలు అవి తెచ్చి దాన్ని ఒలవడానికే చాలా టైం పట్టేది. ఇప్పుడు ఆ చిన్న ఉల్లిపాయలు ఫ్యాషన్ అయిందనమాట. సాంబార్ ఉల్లిపాయలు అంటారు, లేకపోతే ఇంకేదో ఉల్లిపాయలు అంటారు. అవి దొరకడం కూడా కష్టంగానే ఉంది ఇప్పుడు. ఆ ఉల్లిపాయల కోసమే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. కానీ అది టేస్ట్గా ఉంటుంది, అది మాత్రం నిజం. ఆ చిన్న ఉల్లిపాయలు మీరు ఎందులో వేసినా కూడా చాలా కూర టేస్ట్గా ఉంటుంది. సాంబార్లో వేసినా కూడా ఎక్కడ వేసినా రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ పెద్ద ఉల్లిపాయలు అప్పట్లో ఉండేవి కాదు. అది సో కాబట్టి గరం మసాలా కథ అదండి.
చిన్నప్పటి నుంచి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఉన్నాను కాబట్టి వాటి గుణగణాలన్నీ చెప్పగలిగాను మీకు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి కొంచెం వేగాలి. దాంతోపాటు మన కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని అవి కూడా పచ్చివాసన రాకుండా కొంచెం వేయించుకోవాలి. లేకపోతే కొంచెం నెమ్మది సన్న మంట మీద వేయించుకోండి, లేకపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, ఏంటి ఈవిడ పచ్చికంపు వస్తుంది ఇలా చేసారు అని మీరు నన్ను తిట్టుకోవద్దు. సన్న మంట మీద చక్కగా వేయించుకోండి. వేసేస్తున్నాను చికెన్. చికెన్లోనూ వాటర్ ఉంటుంది. ఆ చికెన్ వాటర్ కూడా కొంచెం సన్న మంట మీద ఎగిరితే అప్పుడు మిగతా పనులు మనం చేయవచ్చు. వంటలన్నీ నిదానంగా చేసుకోవాలి మనం. అర్జెంటుగా చేస్తే అవ్వవు. నిదానంగా చేసుకున్నప్పుడే చక్కగా హ్యాపీగాను ఉంటుంది, టేస్ట్గాను చేస్తాం. అందుకని కంగారు పడకూడదు వంటలు చేసేటప్పుడు. మనం ఏ ట్రైన్కో ఎక్కడికో పరుగులు పెడుతున్నట్టు చేయకూడదు. పరుగులు పెట్టి వెళ్ళేటప్పుడు అర్జెంటు వంటలు కొన్ని ఉంటాయి, చెప్తుంటాను కదా, అప్పుడప్పుడు అలాంటివి చేసేసుకోండి. ఇలాంటివి నిదానంగా చక్కగా ఇంట్లో అందరూ ఉండేటప్పుడు చేసుకొని తింటే హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. ఆహా ఇదో కొత్త వెరైటీ బాగుందంటారు. అది అందరూ తింటుంటే మనకే కదా గొప్ప. ఆహా చాలా మెచ్చుకుంటున్నారే మన వంటని అని. అదన్నమాట. ఉప్పు అండి, చూసుకొని ముందే వేయలేదు నేను, ఇప్పుడే వేస్తున్నాను ఉప్పు. పసుపు, కారం, అదండి విషయం. ఓహో కలర్ఫుల్గా ఉందండి కూర. చూడ్డానికి ఇలా ఉంది, తింటే ఇంకెలా ఉంటుందో అని మీరు అనుకుంటున్నారు కదా, నిజంగా బాగుంటుంది. ఇదిగోనండి మూత పెట్టేస్తున్నాను. సన్న మంట మీద ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికితే ఆ యొక్క కొత్తిమీర వాసన ఇవంతా బాగా చికెన్కి పడుతుంది. ముక్క కూడా బాగా ఉడుకుతుంది. చికెనే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. అప్పుడు మనకి కావాల్సిన విధంగా కూర తయారవుతుంది అన్నమాట. 10 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ మీకు చూపిస్తాను. 10 minutes later. ఇదిగోనండి మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆహా
ఘుమఘులాడిపోతుంది. ఓకే, అయిపోయింది. చికెను కొత్తిమీర కర్రీ చూడడానికి ఎంత బాగుందో చూడండి. రుచి కూడా అంతే బాగుంటుంది. నేను తినకపోయినా నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. నాన్ వెజ్ తినను నేను, కానీ నాన్ వెజ్ అంతా చేస్తున్నాను కదా. చేస్తాను, క్లీన్ చేస్తాను, అన్నీ చేస్తాను నేను. ఇది ఓకేనండి, మన కూర రెడీ అయిపోయింది. ఇంకా దింపేయడమే. అదేనండి, మరి ఇంకొక రోజు ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు నాకు సెలవు ఇప్పించండి. నమస్తే.